హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే ఈరోజు డే 29 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్కి ఇంకా 1 డేనే ఉంది. అయితే అసలు సూపర్ డూపర్ ఎక్సైటెడ్ నేను. ఎందుకంటే అసలు ఇది ఎట్లా చేస్తానా, అవుతుందా లేదా అనే ఒక డౌట్లోనే నాకు ఆబ్స్టకల్స్ ఉన్నాయని తెలిసే స్టార్ట్ చేసిన ఒక ఛాలెంజ్. సో ఎట్లాకట్లా అన్నిటిని దాటుకొని నేను దీన్ని ఆల్మోస్ట్ కంప్లీషన్కి తీసుకొచ్చాను అనేది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అఫ్కోర్స్ బ్రేక్ తీసుకున్నా, అఫ్కోర్స్ బాగాలేకుండా వచ్చినా, ఎన్ని వచ్చినా సరే నేను కన్సిస్టెన్సీ అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగాను అనేది నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో అందుకని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను కూడా. ఒక ఛాలెంజ్గా అనుకుంటేనే వీటన్నిటిని నేను దాటగలను అని. సో హ్యాపీగా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకా ఈరోజు రేపు ఒక్కరోజే, రేపు డే 30 రోజు ఫైనల్ వెయిట్ చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేయకుండా డే 30 వీడియో కూడా చూసేయండి. ఈరోజు డే 29 రోజు అయితే నేను వర్కౌట్స్ ఏమేమి చేశాను, డైట్ ఏం తీసుకున్నాను, నా రొటీన్ ఎలా ఉండింది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకొక విషయం చెప్దామనుకున్నాను. ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు, మీకు యూజ్ అవుతుందేమో అనే ఒక చిన్న ఆలోచనతో చెప్తున్నాను. మా ఫ్రెండ్ మహేష్ గోరు అని నాతో పాటు చదువుకున్న అబ్బాయి అనమాట. తను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అది వచ్చేసి కోడ్ ఫర్ యువర్ గ్రోత్ అని. మీలో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, దట్టు జావా కానీ ఇట్లాంటి టెక్నికల్ స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా తన ఛానల్ని చెక్అవుట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ నేను ఆయన పేజ్, ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. తను నన్ను ఎప్పుడో అడిగాడు, ఒకసారి మీ ఆడియన్స్కి కూడా చెప్పు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారన్నట్టు. నేను మర్చిపోయాను యాక్చువల్లీ, సారీ మహేష్. నేను అందుకనే ఇందులో చెప్తున్నా ఈరోజు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరు చూసి కూడా మీ వాళ్ళ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు వాళ్ళకైనా చెప్పండి. ఎందుకంటే నాకు తెలుసు తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ చాలా టాలెంటెడ్ అబ్బాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. మీరు తనకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా సరే కామెంట్స్లో ఇచ్చినా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే చాలా నీట్గా డీటెయిల్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు అంటే జస్ట్ క్లాస్మేట్ లాగా ఫీల్ అవ్వచ్చు, అంత డీటెయిల్గా చెప్తాడు. నేను ఆ ట్రస్ట్ మీకు ఇవ్వగలను, ఎందుకంటే ఐ నో హిమ్, అంటే ఆయన నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే కోడ్ ఫర్ యువర్ గ్రోత్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్, ఒకసారి చెక్ చేసి చూడండి. నేను ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ చూపిస్తానని చెప్పాను కదా. సో వీలైతే మన ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆయన ఛానల్ లింక్ని పేస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు కాదు, మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపించినా వాళ్ళకి ఒకసారి చెప్పి చూడండి. మీరు జస్ట్ వెళ్ళి చూసి మీకు యూజ్ అనిపిస్తే యూ కెన్ ఫాలో, అదర్వైజ్ నో ఫోర్స్ అనమాట. సో బ్యాక్ టు మన వీడియో గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే ఈరోజు డే 29 కదా, ఇంక రేపు ఒక్కరోజే ఉంది అనే ఎగ్జైట్మెంట్లో నేనైతే జిమ్కి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాను. ఏమంటే ఈరోజు ఇంకా రేపే కదా ఉంది, దాని తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. చిన్నదంటే ఒక 1 or 2 days అట్లా బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ వద్దామని చెప్పి, అంతేగాని మరీ పెద్దగా ఏం కాదు. సో నేనైతే మంచిగా జిమ్కి ఫాస్ట్గా మంచి మోటివేషన్తో రెడీ వెళ్ళిపోయి మంచిగా వర్కౌట్స్ చేసేసాను. వర్కౌట్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా, లాస్ట్లో నాకు ఇట్లా మ్యాట్ వేసుకొని ఆ లయింగ్ వర్కౌట్స్ అంటే ఇట్లా పడుకొని చేసే వర్కౌట్స్ అనేవి నాకు బాగా ఇష్టము. అబ్డామన్కి కానీ సైడ్స్ కానీ ఇంక ఏవైనా సరే మీరు చూస్తూనే ఉంటారు కదా డిఫరెంట్వి. అట్లాంటి వర్కౌట్స్ అన్నిటితో నేను రిలాక్స్ అయిపోయి తర్వాత ఇంటికైతే వచ్చేసి వెంటనే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను, లేదా అసలు డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతాను. ఏమంటే కొంచెం రిలాక్స్ అయినా సరే ఇంకా నేను మంచిగా అలా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి లేట్ అయిపోతుంది ఇంకా కుక్ చేసి తినడానికి. అందుకని చెప్పి వెంటనే ఒకటి ఫ్రెష్ అప్ అయిపోయి, కొంచెం ఓపిక ఉంటే ఎనర్జీ ఉంటే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ చేస్తా, లేదంటే అట్లే స్టార్ట్ చేస్తా. ఇంకా డే మొత్తమైనా అంతే కంటిన్యూ అవుతా. ఏమంటే నేను బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకొని నేను తినేసేటప్పటికి నాకు ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీటింగ్స్, కాల్స్, వర్క్ ఇవన్నీ చూసుకుంటూ అమ్మో ఇంకా సాయంత్రం అవుతుంది అనమాట. సో అట్లా అందుకని చెప్పి ముందుగా నేను కొంచెం ప్లాన్డ్గా ఒక్క సెకండ్ వేస్ట్ చేసినా సరే మళ్ళీ నాకు ఎండ్ ఆఫ్ ద డే టైట్ అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్కి పోహా చేసుకుంటున్నాను. పోహా అంటే మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుంటాను, చాలా వీడియోస్లో కూడా చూపించాను. అండ్ సెపరేట్గా పోహా ఎలా చేసుకోవాలి అంటే అటుకులతో ఉప్మా కాదు, కొంచెం పులిహోర లాగా ఉంటుంది చూడడానికి, అది ఎలా చేసుకోవాలి అని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా క్లియర్గా రికార్డ్ చేసి పెట్టాను. మంచిగా ఏమంటారు పొడిగా వచ్చేటట్లు ఎట్లా చేసుకోవాలన్నట్టు. సో ప్రజెంట్ నా దగ్గర అయితే ఇంట్లో బీన్స్, క్యారెట్ ఇంకా బీట్రూట్ ఉందన్నమాట. కాబట్టి దాంతోనే చేసుకుంటున్నా. బీట్రూట్ నాకు నచ్చదని మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే తెలిసి ఉంటారు, కానీ అవి బాగా వాడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని ఫీల్ అయ్యాను. అందుకని చెప్పి సరేలే ఇట్లా పోహాలో వేసేస్తే కళ్ళు మూసుకొని తినేయచ్చులే అని చెప్పేసి అలా వాడేస్తున్న దాన్ని. సో మొత్తానికి పోహా అయితే రెడీ చేసుకునేసి ఒక పక్క డీటాక్స్ డ్రింక్ కూడా పెట్టేసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ మీకు తెలుసు కదా, కామన్గా నేను యూస్ చేసేదే.
కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ఇంకా లవంగ మొగ్గలు, చెక్క వీటిలో మార్చి వేసుకొని చేసేసుకొని డీటాక్స్ డ్రింక్ తాగేసి వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసా. ఈరోజు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకున్నా. ఈ పోహాలో వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మనకు కొంచెం బాగా టేస్ట్ ఉండాలి అంటే అవి ఉన్నాయి కదా గ్రౌండ్ నట్స్, వీటిని ఏమంటారు అబ్బా, వేరుశనగ పప్పులు. వీటిని వచ్చేసి ఫస్ట్ ఆయిల్ మనం కొంచెం ఆ తాలింపు పెట్టడానికి ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసినప్పుడు ఫస్ట్ ఈ గ్రౌండ్ నట్స్ అలా వేయించి తీసేసుకొని సపరేట్గా పోహా అంతా రెడీ అయిపోయి మనం దించుకున్న తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేయించిన పల్లీలు వచ్చేసి పైన అట్లా చల్లేస్తే అవి క్రిస్పీగా ఉంటాయి. అప్పుడు మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఇంకా మంచి ప్రోటీన్ కాబట్టి మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదంటే మనం ఒక గుప్పెడి దాకా తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి నేనైతే అట్లా వేసుకొని తినేసిన తర్వాత నాకు కొంచెం స్వీట్గా ఏమైనా తింటే బాగుంది అనిపించింది. ఇంకా చిన్న బొప్పాయి ఉండింది ఇంట్లో, అది కూడా పాడైపోతుంది. కాకపోతే ఇందులో గింజలు లేవు, అదే కొంచెం నాకు బ్యాడ్ అనిపించింది. అంటే బేసిక్గా గింజలు ఉంటే ఏమంటారు, నేచురల్ అంటారు కదా, ఆర్గానిక్గా దాన్ని ఏమంటారబ్బా, నాటు పండు అంటారు. గింజలు లేవు కాబట్టి హైబ్రిడ్ అనే ఫీలింగ్ అనమాట నాకు. ఇంకెట్లా కూడా దాన్ని తినేసి తర్వాత అయితే హెయిర్ కోసం నేను మెంతులు నానబెట్టాను, హెయిర్ ప్యాక్ వేసుకుందాం అని చెప్పి ముందు రోజే నైట్ నానబెట్టాను అనమాట. దాంతోపాటు చిన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ సాంబార్కి వేస్తాం కదా, ఆ చిన్ని ఎర్రగడ్డలు తీసుకొని దాంతో అయితే ఈ పేస్ట్ లాగా చేసుకుంటా హెయిర్ మాస్క్ కోసం. మెంతులు ప్లస్ ఈ చిన్ని ఆనియన్స్ ఇవి వచ్చేసి ఎక్కువ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుందంట. చిన్ని ఆనియన్స్ పెద్దదానితో పోలిస్తే చిన్నవైతే ఇంకా బాగా మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తాయంట. సో దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ హెయిర్ మీద పెట్టాలి, లేదంటే బాగా అంటే డ్రై అయిపోతుంది హెయిర్ వాష్ చేసిన తర్వాత. కొంచెం ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఉన్నా, మళ్ళీ ఈ ప్యాక్ లోపల కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసేసి తర్వాత మంచిగా హెయిర్కి అయితే ఒక మంచి మసాజ్ లాగా అనిపించింది. అండ్ మెంతులు వేయడం వల్ల ఏంటంటే ఒక మంచి కండిషనర్ లాగా వర్క్ అవుతుంది, సాఫ్ట్గా వస్తుంది. సో నేనైతే హెయిర్ వాష్ చేసిన తర్వాత నిజంగానే సాఫ్ట్గా వస్తుందా లేదా, మెంతులు అంటే ఓన్లీ మెంతులతో ఇప్పుడే ఫస్ట్ టైం నేను చేయడము ఈ ప్యాక్, సాఫ్ట్గా వస్తుందా అని డౌట్ ఉండింది నాకు. బట్ ఓకే, అంత బ్యాడ్గా ఏం లేదు, బెటరే, కొంచెం సాఫ్ట్ ఉండే, అంటే కొంచెం స్మూత్గానే ఉండింది హెయిర్ ఫ్రెష్గా. సో మంచిగా ఒక ప్యాక్ లాగా చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దాన్ని పెట్టేసుకొని ఇంకా లంచ్ ఏమైందంటే లంచ్ డిన్నర్ కలిపి తినాల్సి వచ్చింది. ఈరోజు చెప్పాను కదా కొంచెం బిజీ అయిపోయింది, ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుందామని ప్లాన్డ్గా ఉన్నా సరే బాగా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి బయట తెప్పించుకున్నాము. ఇది ఎంత నేను అనుకున్నా సరే నాకు వర్క్ ఎక్కువ ఉన్న రోజు నేను ఏం చేయలేను ఇంకా, అందుకని చెప్పి ఇంకా వేరే ఆప్షన్స్కి వెళ్ళడం బదులు అట్లీస్ట్ ఇట్లా మినీ మీల్స్ లాగా మాకు దగ్గరలో ఇక్కడ దొరుకుతుంది. ఇంకా ఇదైతే కొంచెం బెటర్, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, మనం కొంచెం క్వాంటిటీ చూసుకొని తినొచ్చు అని చెప్పి ఇదే తెప్పించుకొని తినేసాను. లంచ్ అండ్ డిన్నర్ ఇదే. ఇందులో మొత్తం తినలేదు, కొంచెం తిన్నాను. తర్వాత లాస్ట్గా ఒక గ్లాస్కి మజ్జిగ తాగాను. అది మరి ఈరోజు వీడియో. డే 30 వీడియో కోసం మిస్ చేయకుండా వెయిట్ చేయండి. డే 30 వీడియోలో వెయిట్ చూసేద్దాం. రేపటి వీడియోలో కలుగుతాం. అంటిల్ దెన్ బాయ్.